హలో అండి, నేను డాక్టర్ శ్రీరంజని, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ప్రాక్టీసింగ్ ఇన్ సనత్ నగర్. చాలామంది ఇప్పుడు నెలసరి రెగ్యులర్గా ఉండి అంటే మనం ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నది రిపీటెడ్గా ఇది క్వశ్చన్ వింటూనే ఉంటాము. అండ్ ఇప్పుడు మనం ఒక ఇన్ఫర్టిలిటీ కేసు చూసుకున్నట్టయితే 30-35% అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, అంటే అన్నీ బాగుంటాయి. భార్య ఎగ్ నెల రిలీజ్ అవుతుంది, ట్యూబ్స్ టెస్ట్ చేసినప్పుడు ట్యూబ్స్ బాగుంటాయి, మళ్ళీ హస్బెండ్ కణాలు చెక్ చేసినప్పుడు హస్బెండ్ కౌంట్ బాగుంటుంది. అన్నీ బాగుండి కూడా కన్సీవ్ అవ్వని వాళ్ళల్లో అంటే కొన్నిసార్లు కనిపించకుండా కొన్ని ఉంటాయి. అంటే ఐదర్ సర్వైకల్ యాంటీబాడీస్ అనుకోండి, లేదా గర్భసంచి లోపల ప్రెగ్నెన్సీ నిల్వనియదు. కొన్నిసార్లు ఓవ్యులేషన్ వచ్చినప్పటికీ అంటే గుడ్డు సరిగ్గా నెల రిలీజ్ అవుతున్నప్పటికీ ఆ గుడ్డు రిలీజ్ అయినాక అది మనం ట్యూబ్స్ లోపలికి పికప్ అవ్వాలి. అండ్ ట్యూబ్స్ లోపల ఫర్టిలైజేషన్ అవుతుంది. అంటే ఆ అన్హెల్దీ ట్యూబ్స్ అంటే ట్యూబ్స్ సరిగ్గా లేకపోవడం, లేదా ట్యూబ్స్ పక్కన ఏమన్నా ఇంతకుముందు టీబీ లాంటివో లేదా ఏదన్నా గర్భసంచిలో ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ ట్యూబ్ అడేషన్స్ ఉంటాయి. అది మనకు లాప్రోస్కోపీ అట్లాంటివి చేసినప్పుడే తెలుస్తుంది. మామూలుగా రొటీన్ స్కాన్లో కానివ్వండి, లేదా హెచ్ఎస్జీ లేదా ఎస్ఎస్జీ ట్యూబ్ పేటెన్సీ టెస్ట్లో మనకు ఆ ప్రాబ్లం తెలియదు. ట్యూబ్స్ నార్మల్ ఉన్నప్పటికీ గుడ్డు పికప్ అవ్వదు. ఈవెన్ గుడ్డు పికప్ అయినా ఫర్టిలైజేషన్ అయ్యి మళ్ళీ గర్భసంచి లోపల ఇంప్లాంటేషన్ జరగాలి. సో ఈ ప్రాసెస్ అన్నీ అన్హెల్దీ ట్యూబ్స్ లేదా సీలియా ట్యూబ్స్ లోపల చిన్న హెయిర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. దాని మూలంగా ఫర్టిలైజేషన్ అయిన ఎగ్ గర్భసంచి లోపల ఇంప్లాంటేషన్ జరుగుతుంది. ఆ ఇంప్లాంటేషన్ ప్రాసెస్ సరిగ్గా అవ్వక వీళ్ళకే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి. సో అన్నీ మనకు ఈ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్లో మిస్ అయినప్పుడు వీళ్ళని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటామన్నమాట. ఇంకా 30% మందికి మేల్ ఫ్యాక్టర్ ఉంటుంది. అంటే హస్బెండ్ కౌంట్ బాగున్నప్పటికీ కొన్నిసార్లు వాళ్ళల్లో హై ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటామన్నమాట. యూజువలీ మేల్ కౌంట్ బాగుండి నార్మల్ ఫార్మ్స్ బాగుండి అయినా వాళ్ళు కన్సీవ్ అవ్వనప్పుడు మనం DNA ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ అని హస్బెండ్కి చేయిస్తాం. సో ఇలా అంటే ప్రొలాంగ్డ్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఉన్నప్పుడు ఇప్పుడు మీకు అన్నీ బాగుండి అవ్వనప్పుడు ఈ ఫర్దర్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ అనేది చూడడం, అంటే ఈ లాప్రోస్కోపీ చేసి ట్యూబ్స్ చుట్టూ ఏమైనా అతుకులు ఉన్నాయా, లేదా గర్భసంచి లోపల కెమెరా పెట్టి హిస్ట్రోస్కోపీ చేసి ఆ గర్భసంచి లోపల పొర అంతా బాగుందా, దానికి రక్త ప్రసరణ బాగుందా, ప్లస్ ఇంకా దాని లోపల ముక్క తీసి టెస్ట్కి పంపిస్తాం. మన ఇండియన్స్కి ట్యూబర్క్యులోసిస్ ఎక్కువ కాబట్టి MTB అంటే మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ ఏదైనా గర్భసంచిలో పాజిటివ్ ఉందా లేదా ఇది మనం చెక్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇప్పుడు పిల్లలు అవ్వట్లేరు, పీరియడ్ సరిగ్గా అవ్వట్లేరు అన్నప్పుడు మీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేసి ఇవన్నీ బాగున్నప్పుడు ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అంటే మీరు ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని కలిస్తే మీకు ఇంకా ఫర్దర్ ఏమన్నా ఇన్వెస్టిగేషన్స్ అవసరమా అన్నది చూసి మీకు ఏ ట్రీట్మెంట్ పెడితే బెటర్ అన్నది వి విల్ డిసైడ్. చాలామందికి గర్భసంచి ముఖద్వారం లోపల మనకు యాంటీస్పోమ్ యాంటీబాడీస్ అని ఉంటాయి. అంటే భార్యాభర్తలు రెగ్యులర్గా కలిసి గుడ్డు సరిగ్గా వచ్చి సరిగ్గా తయారైనప్పటికీ కూడా వాళ్ళకు గర్భం నిలవదు. అలాంటి వాళ్ళల్లో ఈ యాంటీస్పోమ్ యాంటీబాడీస్ ఉన్నాయా అన్నది చెక్ చేసినా కొన్నిసార్లు మిస్ అవ్వచ్చు. అలాంటి వాళ్ళలో IUI అంటే గర్భసంచి లోపల మనము ఆ చిన్న క్యాన్యులా తోటి మనం స్పర్మ్స్ని ఆ గర్భసంచి లోపల వదలడం మూలంగా ఈ సర్వైకల్ కెనాల్ దగ్గర ఉన్న యాంటీస్పోమ్ యాంటీబాడీస్ తోటి ప్రాబ్లం ఉండక వాళ్ళు కన్సీవ్ అయిపోతారు. సో మీకున్న ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ తోటి మీకు చేయించిన టెస్ట్ల ఏమి ఇష్యూ ఉందనేది చూసుకొని ఫస్ట్ మెథడ్గా వీ ప్రిఫర్ IUI. అప్పటికి అవ్వకుండా ఇంకా ఇబ్బంది ఉంది అన్నప్పుడు లాప్రోస్కోపీ లేదా హిస్ట్రోస్కోపీ చేసి వారికి ఏమన్నా ప్రాబ్లం ఉందా అన్నది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని ఎలాంటి ప్రాబ్లం లేకపోతే మళ్ళీ 1-2 సైకిల్స్ IUI యంగ్ ఏజ్ అయితే రిపీట్ చేస్తాము. అదే అప్పటికే ఎల్డర్ ఏజ్ అంటే ఏజ్ పెరుగుతుంది లేదా ఎగ్స్ క్వాలిటీ తగ్గుతుంది, హస్బెండ్కి ఈ ఫ్రాగ్మెంటేషన్ ప్రాబ్లం ఉంది, ఇలాంటివి ఏమన్నా ఉంటే IVF కానీ ICSI కానీ సజెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఎగ్స్ ఏజ్ తోటి తగ్గుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఎగ్ బాగా వచ్చినప్పటికీ కూడా క్వాలిటీ ఉండకపోవచ్చు. ఇవన్నీ మనకు స్కాన్లో తెలియదు. సో మీరు అవ్వట్లేదు, పీరియడ్ సరిగ్గా ఉంది అనుకుంటే ఇమీడియట్గా మీ గైనిక్ని కన్సల్ట్ అవ్వండి. వాళ్ళే ఫర్దర్ మీరు ఎక్కడ వెళ్ళాలి లేదా ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని మీట్ అవుతే మీకు ఏది బెటర్ టెక్నిక్ అనేది చెప్తారు. థ్యాంక్ యూ.